ఈ రోజు మనం 12 రాష్ట్రాలు అలాగే 12 జ్యోతిర్లింగాలను అయితే దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? మామూలు పడుతుందండి, భూమిలోకి డైరెక్ట్ గా పోతుంది. వస్తుంది. రోజు క్లీన్ చేసినా కానీ మళ్ళీ వాటర్ వస్తుంది. ఊపిరి తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ దీపాలు కూడా అమ్ముతున్నారు. వాటిని పట్టుకుని మనం వెళ్ళే దారిలో అక్కడ ఏర్పాటు చేసిన అయితే వెలిగించుకోవచ్చు అంట. మనం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునే ముందు మనం ముందుకైతే గణపతిని అయితే దర్శించుకుంటాం. ఇంతకు ముందు మనకి అన్ని గృహాలు లైట్ వెలుతురు గట్రా లేకపోవడం వల్ల అప్పుడు దీపాలు తెలిగైతే వెలిగించేవారంట. అదే ఇప్పుడు సాంప్రదాయాన్ని వీళ్ళు ఇంకా కొనసాగిస్తూ దీపాలు ఏర్పాటు చేసుకోవడానికి అయితే అక్కడక్కడ స్టాండ్లు అయితే ప్లాన్ చేశారు. ఇంకా లోనికి వెళ్ళి మనం 12 జ్యోతిర్లింగాలని దర్శించుకుంటాం. సూర్యుడు, చంద్రుడు. ఇదేంటంటే బంగారపల్లి, వెండిపల్లి. ఈ పట్టుకుంటే మన దోషాలు అన్నీ ఉంటాం. బడ్డి పడ్డ దోషాలు ఏమి ఉండవు. పట్టుకోండి మీరు కూడా. చంద్రుడు, బంగారపల్లి, వెండిపల్లి. ఇదేనండి మన 12 జ్యోతిర్లింగాలు 12 రాష్ట్రాలను ప్రతిష్ఠించిన ఆలయం. ఈ ఆలయం అయితే మన ఆంధ్రప్రదేశ్ ద్వారపూడి ఆంధ్ర శబరిమల అని పిలువబడే గ్రామంలో అయితే ఉందండి. ఈ ఆలయంలో ఇంకా ప్రత్యేకత కలిగిన గుళ్ళు, ఆలయాలు మరెన్నో ప్రతిష్ఠించారండి.